బ్రేకింగ్ లో చూస్తున్నాం. అక్రమ సంబంధాలు రోజు రోజుకు విచలవిడిగా పెరిగిపోతున్నాయి. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కొందరు కామ వాంఛల కోసం కుటుంబాలని దూరం చేసుకుంటున్నారు. కుటుంబం, కాపురం, పిల్లలు, పరువు గురించి అస్సలు ఆలోచించడం లేదు. ఇలాంటి వ్యవహారాలు రోజు రోజుకి పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని అశోక్ నగర్ లో ఓ మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు భర్త, 2 పిల్లలు ఉన్నారు. భూపాలపల్లి జిల్లా దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వామికి గతంలో పెళ్లైంది. కానీ కొద్ది రోజులకే భార్యతో విడాకులు తీసుకున్నాడు. ఇద్దరికి ఎలాంటి పరిచయం లేదు. కానీ వీళ్ళిద్దరిని ఫేస్బుక్ కలిపింది. ఫేస్బుక్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. తరచూ మెసేజ్లు చేసుకునేవారు. ఇలా మరింత దగ్గరయ్యారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో ఇద్దరు తెగించేశారు. ఆ మహిళ ఏకంగా తనింటికే ఫేస్బుక్ ప్రియుడిని పిలిపించుకుంటూ వచ్చింది. ఈ వ్యవహారం మొత్తం ఆ వీధిలో ఉన్న వాళ్లతో పాటు ఆమె భర్తకు కూడా తెలుసు. ఇలా చేయడం తప్పు, మానుకోమని వీధిలో వాళ్ళు ఎంతో నచ్చజెప్ప చూశారు. ఆఖరికి ఆమె భర్త కూడా చెప్పి చెప్పి విసిగిపోయి హైదరాబాద్ వెళ్లిపోయాడు. దీంతో ఆ మహిళ మరింత రెచ్చిపోయింది. ఇక ఇంట్లో అడ్డు అదుపు చెప్పేవాళ్లే లేకపోవడంతో ఫేస్బుక్ ప్రియుని పర్మనెంట్ గా ఇంటికే రప్పించుకుంది. ఈ భాగవతాన్ని ఎన్నో రోజుల నుంచి చూస్తూ వస్తున్న కాలనీ వాసులు ఇద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం చితకబాది బోరింగ్ కు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆపై పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన సుల్తానాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. అందరికీ